ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 29వ సంకీర్తన 11వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించెను. ఆమేన్. ఎంత చక్కటి మాట అండి. దేవుడంట తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించెను. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మీరు విన్నారు కదా, దేవుడంట సమాధానం ఇచ్చే దేవుడు, తన ప్రజలను ఆశీర్వదించే దేవుడు. ఈ రోజున ఈ భూప్రపంచంలో ఎవరైనా నీకు సమాధానం ఇవ్వగలడా? డాక్టర్ నీకు సమాధానం ఇవ్వగలడా? ఒక ఎమ్మెల్యే నీకు సమాధానం ఇవ్వగలడా? భూపతులు అధిపతులు ఎవరైనా నీకు సమాధానం ఇవ్వగలరా? ఆ సమాధానం కొరకే రకరకాల స్థలాలకి వెళ్తున్నారు. హిమాలయ పర్వతాల్లో కూడా వెళ్ళి దీక్షలు చేస్తూ ఉన్న సమాధానం దొరకట్లేదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసా? నేను మీకు సమాధానాన్ని కలుగ చేస్తానని వాగ్దానం చేశాడు. శిష్యులతో అదే కదా ప్రభు చెప్పాడు. ఇదిగో నేను వెళుతున్నాను, నేను మీకు సమాధానం కలుగజేయబోతున్నా, నా శాంతిని నేను మీకు ఇవ్వబోతున్నానని ప్రభు చెప్పాడు. నిజమే కదా దేవుని బిడ్డలారా. ఈ రోజున నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ పిల్లల విషయంలో సమాధానం లేదు, నీ వ్యాపార విషయంలో సమాధానం లేదు. సమాధానక కర్త నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు. దేవుడంట నీకు సమాధానాన్ని ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఏ కుటుంబంలో సమాధానం ఉంటుందో ఆశీర్వాదం అక్కడ దాగి ఉంటుంది. ఏ వ్యాపారంలో సమాధానం ఉంటుందో నిశ్చయముగా అక్కడ ఆశీర్వాదం దాగి ఉంటుంది. సమాధాన పరిచే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఏదైనా తోట మనందరికీ బాగా తెలుసు. దేవుడు సమాధానమైన తోటను తయారు చేసి ప్రభావము కలిగిన తోటలో వీరిని అక్కడ ఏర్పాటు చేశాడు. వీరిని అక్కడ పెట్టిన తరువాత గమనించండి బిడ్లారా, వారి జీవితంలో ప్రశాంతమైన వాతావరణం కలిగింది. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? తన స్వరూపంతో చేయబడిన మానవుడు తన కొరకు బ్రతకాలని దేవుడు ఉద్దేశించాడు. ఆ తోట పీస్ ఆఫ్ మైండ్, సమాధాన పరిచే తోట. నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని మందిరములో దొరుకుతుంది, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దావీదు మహారాజు గారు రాజు అయినప్పటికీ కూడా నా బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమము వెంట వచ్చాయి అంటాడు. ఎందుకు సమాధానం ఆయన వెంట వెళ్ళింది? ఎందుకు క్షేమమే ఆయన వెంట వెళ్ళింది అంటే ఆయన దేవుని సన్నిధిలో నివాసం చేశాడు, దేవుని కొరకే బ్రతికాడు. నేను అంటాను, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో సమాధానం దేవుడు ఇవ్వాలనుకుంటే దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించాలి. 6 లక్షల మంది ప్రజలతో మోషే గారు బయలుదేరాడు. గమనించండి, ఎప్పుడైనా ఎక్కడైనా 6 లక్షల మందితో సమాధానం ఉంటుందా అండి? ఉండదు. కానీ మోషేకి సమాధానం ఎందుకుందో తెలుసా? నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి అని కోరుకున్నాడు. నీ సన్నిధే నాకు తోడుగా విశ్రాంతినే కలుగజేయగా, మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు, మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు, మా కార్యములన్నీ సఫలము చేస్తావు. ఆమేన్. దేవుడు తోడుగా ఉంటే మన కార్యాలన్నీ చేయకరంగా విజయకరంగా చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్లారా, మీరు సన్నిధిలో గడపండి, సమాధానం మీకు కలుగునుగాక. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్య, మీకు వందనాలు. మీరు సమాధానపరిచి ఆశీర్వదించే దేవుడు అని, ఈ భూప్రపంచంలో ఎక్కడ సమాధానం దొరకదని చెప్పారు. నిజమేనాయన,
యేసు ప్రభువులో సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది, నిత్య జీవం ఉందని ప్రజలు గుర్తించి నీలో నిలిచే భాగ్యము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.